ఏమైనా ఉంటే ఇక్కడే పెట్టేసి వచ్చేయండి. రూమ్ నెంబర్ నేను అప్పుడు నుండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండిందంటే ఇప్పుడు మళ్ళీ మార్చేస్తారా? బాగా చదివారా? బాగా చదివావా? బాగా చదివామ్మా? చదువుతున్నాను. ఏది జోబులో పెట్టుకోకూడదంతా బయట చూపించాలి. భయపడకుండా జాగ్రత్తగా రాయండి. ఏం కాదు సార్. థ్యాంక్ యూ సార్. చదువుకున్నావురా? ఎన్ని మార్కులు వస్తాయి? నా మీ అబ్బాయినా 10th? ఆల్ ది బెస్ట్ బా. ప్రతి ఒక్కరికి ఈరోజు 10th క్లాస్ పరీక్షలు ఓపెన్ అయినాయి. ప్రతి ఒక్క పిల్లోడు బాగా రాయాలి. అందరికీ దేవుని తరఫున, వినాయకుని తరఫున కంగ్రాచులేషన్స్. బాగా రాయాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. ప్లస్ మా అబ్బాయి కూడా దీంట్లోనే ఉన్నాడు, ఆయన కూడా బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఎస్ఎస్సి పరీక్ష అపియరెన్స్ అవుతున్న విద్యార్థులకు అందరూ కూడా మా తరఫున ముఖ్య విజ్ఞప్తి ఏమనగా, మీకు కేటాయించిన సమయంలో కరెక్ట్గా పరీక్షకు ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే హాజరు కండి. అలాగే వాళ్ళు కేటాయించినటువంటి టైంలో లోపలికి ప్రవేశం ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా మీరు చదువుకున్నది పూర్తిగా పేపర్లో బాగా నీట్గా ప్రశాంతంగా రాయాలని కోరుకుంటూ అందరికీ కూడా విష్ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాం. పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్. పిల్లలు టైంకి 9 పరీక్ష కేంద్రాలు చేరుకొని మీకు వచ్చిన ఆన్సర్లు నీట్గా ఎగ్జామ్ బాగా రాసి మీ తల్లిదండ్రులకి మీకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. సెల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రికల్ వాచ్లు కానీ స్మార్ట్ వాచ్లు
ఫోన్స్ లోపల ఏం లేదు, మీరే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు కదా. సార్ ఓపెన్ స్కూల్ వాళ్ళు ఫోటో చూసుకోండి సార్. ఫోటో ఇది హాల్ టికెట్, వాడు ముఖము వీడు హాల్ టికెట్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓపెన్ స్కూల్ క్యాప్సి అండి. సార్ 10వ తరగతి పరీక్షలు ఇవాళ రోజు నుంచి ఇక్కడ మన ఓఎల్ఎల్ సెంటర్ 10వ తరగతి పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. పిల్లలు చాలా టెన్షన్గా ఈ పరీక్షలు అందరికీ హాజరవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ కూడా సరే కాస్త ముందుగానే వాళ్ళకి సమయం కేటాయించి సెంటర్కి తీసుకుని వచ్చి వాళ్ళకి టెన్షన్ లేకుండా అందరూ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క 10వ తరగతి పరీక్షలు అంటేనే విద్యార్థులకి కొంత కఠినంగా భావిస్తారు. కాబట్టి అందరూ కూడా సపోర్ట్గా ఉండి సరైన సమయానికి తీసుకుని వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మన ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ పాస్ అంటే హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీగానే తీసుకుని వస్తున్నారు. కావున ముందుగానే సెంటర్కి చేరుకొని 8:30కంతా కూడా సెంటర్కి చేరుకొని టెన్షన్ లేకుండా పరీక్షలు హాజరు కావాలని కోరుతున్నాను. ఒక ముఖ్య విషయం ఏమంటే ఎవరైనా పరీక్షలకి టెన్షన్గా వచ్చేటువంటి పిల్లల్ని మానవతా దృక్పథంతో ఆ టెన్షన్ గుర్తించి ఆ సెంటర్కి కూడా చేర్చాలనేటువంటిది మనవి చేసుకుంటున్నాం. రూమ్ నెంబర్ 3 లాస్ట్ నీకు అందరూ వేయరు, మధ్యలో చూసుకోవాలి. ఎవరు రూమ్ నెంబర్ 3 మధ్యలో ఉంటాయి. అందరూ రాయరు, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ వేసింటారు. 10th క్లాస్ విద్యార్థులకంతా ఆల్ ది బెస్ట్. ఎవరు టెన్షన్ పడకుండా ఎగ్జామ్స్ రాయండి. పరీక్షలకి ఒక అరగంట ముందే వచ్చి చేరుకొని క్లాస్లో మీ నెంబర్లు అంతా చూసుకొని జాగ్రత్తగా పేపర్ రాయండి. రూమ్ చూసుకున్నావా? ఏం సార్ ఈ వయసులో లేట్గా రాస్తానట్లున్నారు? ఇది 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 అది రెగ్యులర్. వాటి మధ్యలో ఉంటాయి చూడండి. ఫస్ట్ ఫ్లోర్. ఇంకా 10 minutes పర్లేదు, కొంచెం చెప్పిపోవచ్చు. జస్ట్ అట్లే మనోళ్ళే కదా ఉండేది, వెళ్ళండి. ఈ రోజు నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. పిల్లలందరూ కూడా సమయానికి హాజరై ఏ టెన్షన్స్ తీసుకోకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. Students 49, England 42. ఒరే రూపు పైన పెట్టాలా పైన
తమ్ముడు ఎట్లా వచ్చాయి బండి కూడా తీసేయండి. ఇక్కడ వెహికల్స్ ఎవరు ఉండకూడదు. ఈరోజు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. దాంట్లో భాగంగా తహసీల్దార్ గారు 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. పోలీసు బందోబస్తు ప్రతి సెంటర్ దగ్గర కూడా అరేంజ్ చేయడం ఉంది. మనకు పలంనేరు మండలంలో 8 సెంటర్స్ ఉన్నాయి. 1493 స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు ఎగ్జామ్కి. దాంట్లో భాగంగా పోలీసు ప్రజెన్స్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తున్నారు అనేది ఎస్ఐ గారు, నేను అందరూ రౌండ్స్ తిరుగుతూ చెక్ చేస్తున్నాం. పేరెంట్స్ కూడా ఏం తెలియజేసేది ఏమంటే వాళ్ళ స్టూడెంట్స్ను అడ్వాన్స్గా హాఫ్ అన్ అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్కి రావాలి. వాళ్ళు చెకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయి దూరంగా ఉండి మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ స్టూడెంట్స్ని తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేగాని ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎవరు అనాథరైజ్డ్గా ఉండకూడదు, ఎవరు వితౌట్ ఇన్విజిలేటర్ ఇదితో ఎవరు లోపలికి కూడా ఎంటర్ కాకూడదు అని చెప్పి తెలియజేస్తున్నాం.